హాయ్ ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది యావరేజ్ డర్మాడాక్. ఇక మొదలెడదామా? Dapsone, also known as 4,4-diamino diphenyl sulfone DDS. ఇది సల్ఫోన్ యాంటీబయాటిక్. స్టార్టింగ్ దీన్ని డైగా వాడేవాళ్ళు. ఆ తర్వాత సల్ఫోనమైడ్ యాంటీబయాటిక్, ప్రోటాన్సిల్కి యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉండడం చూసి ఇది కూడా సల్ఫోనే కదా, దీనికి కూడా యాంటీబయాటిక్ ప్రాపర్టీస్ ఉన్నాయేమో అని చూస్తే అప్పుడు బ్యాక్టీరియోస్టాటిక్ అండ్ వీక్ బ్యాక్టీరియోసైడల్ ప్రాపర్టీస్ బయటపడ్డాయి. అప్పటి నుంచి దీన్ని యాంటీబయాటిక్గా వాడడం స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది ప్రిన్సిపల్ డ్రగ్ ఇన్ మల్టీ డ్రగ్ థెరపీ అగైనెస్ట్ లెప్రసీ. Coming to pharmacology, it is a lipid soluble and well absorbed from the gut, and it is not affected by food intake. It reaches peak in 6 to 8 hours. Bioavailability వచ్చేసి 70 to 80%, plasma protein bound 70 to 90%, T-half 24 to 36 hours. ఇది బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ని ప్లెజెంటాని క్రాస్ చేస్తుంది. ఫౌండ్ ఇన్ హ్యూమన్ మిల్క్. సో లాక్టేటింగ్ మదర్స్ ఎవరన్నా డాప్సోన్ మీద ఉంటే వాళ్ళ బేబీస్కి డాప్సోన్ యొక్క సైడ్ ఎఫెక్ట్ హీమోలైటిక్ అనీమియా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఏమేం ఫార్ములేషన్స్లో అవైలబుల్లో ఉందంటే ట్యాబ్లెట్స్ 25 mg, 100 mg, జెల్ 5% జెల్, 7.5% జెల్. ఇది ప్రైమరీగా మెటబోలైజ్డ్ ఇన్ లివర్ బై 2 ways, అసిటైలేషన్, హైడ్రాక్సిలేషన్. డాప్సోన్ మీద ఎన్ అసిటైల్ ట్రాన్స్ఫరేస్ అనే ఎంజైమ్ యాక్ట్ చేసి దాన్ని మోనో అసిటైల్ డాప్సోన్గా కన్వర్ట్ చేస్తుంది. హైడ్రాక్సిలేషన్ వచ్చేసి మెయిన్ పాత్వే. ఇక్కడ ఎన్ హైడ్రాక్సిలేస్ అనే ఎంజైమ్ డాప్సోన్ మీద యాక్ట్ చేసి డాప్సోన్ హైడ్రాక్సిలమైన్గా కన్వర్ట్ చేస్తుంది. ఇదే మెయిన్ మెటబోలైట్, యాక్టివ్ మెటబోలైట్ విచ్ ఈస్ ఏ స్ట్రాంగ్ ఆక్సిడెంట్. ఆ తర్వాత ఈ డాప్సోను దాని మెటబోలైట్స్ అన్ని గ్లూకురోనిడేషన్ ద్వారా గ్లూకురోనైడ్స్గా కన్వర్ట్ అవుతుంది. ఈ గ్లూక్యూరోనైడ్స్ వచ్చి వాటర్ సాల్యుబుల్, సో ఈజీలీ ఎక్స్క్రీటెడ్ త్రూ యూరిన్ అండ్ బైల్. దీనికి సిగ్నిఫికెంట్ ఎంట్రోహెపాటిక్ సర్క్యులేషన్ ఉంటుంది, సో బైల్ ద్వారా కూడా ఎక్స్క్రీట్ అవుతుంది. ఈ గ్లూకోరోనైడ్స్ వచ్చేసి డాప్సోన్ గ్లూక్యూరోనైడ్, మోనోఅసిటైల్ డాప్సోన్ గ్లూక్యూరోనైడ్, డాప్సోన్ ఎన్ హైడ్రాక్సిలమైన్ గ్లూక్యూరోనైడ్, ఇవన్నీ వాటర్ సాల్యుబుల్, ఈజీలీ ఎక్స్క్రీటెడ్. కమింగ్ టు మెకానిజం ఆఫ్ యాక్షన్, ఆల్రెడీ చెప్పా, బ్యాక్టీరియోస్టాటిక్. ఇది లెప్రాబాసిల్లై మీద చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే లెప్రాబాసిల్లై విల్ హ్యావ్ లెస్ పాబా, హై సెన్సిటివిటీ ఆఫ్ ఎంజైమ్స్, అండ్ డాప్సోన్ అక్యుములేట్స్ వెల్ ఇన్సైడ్ ది లెప్రాబాసిల్లై. బాసిల్లైలో ఉన్న మెయిన్ ఎంజైమ్ డైహైడ్రోటెరోయేట్ సింథటేస్ అనే ఎంజైమ్ని ఇన్హిబిట్ చేస్తుంది. సల్ఫోనమైడ్స్కి డాప్సోన్కి సేమ్ మెకానిజం ఆఫ్ యాక్షన్, డైహైడ్రోటెరోయేట్ సింథేస్ ఇన్హిబిటర్. ఇది డైహైడ్రోఫోలేట్ రిడక్టేస్ని కూడా కాస్త ఇన్హిబిట్ చేస్తుంది. మెయిన్గా డిఎన్ఏ సింథసిస్ని అఫెక్ట్ చేస్తుంది, ఫోలేట్ పాత్వేని ఇన్హిబిట్ చేసి. నెక్స్ట్ దీనికి యాంటీ ఇయోస్నోఫిల్, యాంటీ మోనోసైట్, యాంటీ న్యూట్రోఫిల్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. మెయిన్గా మైలోపెరాక్సిడేస్ అనే ఎంజైమ్ని ఇన్హిబిట్ చేయడం వల్ల ఈ ఎంజైమ్ ఈ ఇస్నోఫిల్లో, మోనోసైట్లో, న్యూట్రోఫిల్లో మూడిట్లో ఉంటుంది. మెయిన్గా ఈ డాప్సోన్ ఎక్కడెక్కడైతే న్యూట్రోఫిలిక్ ఇన్ఫిల్ట్రేషన్ ఉందో స్కిన్కి అక్కడ బాగా పనిచేస్తుంది. మోస్ట్ యూస్ఫుల్ ఇన్ ట్రీటింగ్ డిసీజెస్ విత్ న్యూట్రోఫిలిక్ ఇన్ఫిల్ట్రేట్స్ ఇన్ ది స్కిన్. దీనికి మెయిన్గా యాంటీ న్యూట్రోఫిల్ ప్రాపర్టీ ఎలా వస్తుందంటే ఇట్ ఇన్హిబిట్స్ రెస్పిరేటరీ బర్స్ట్ అండ్ న్యూట్రోఫిల్ కీమోటాక్సిస్. ఆల్రెడీ చెప్పాను, ఇట్ ఇన్హిబిట్స్ మైలోపెరాక్సిడేస్ ఎంజైమ్ అని. ఇది ఈ రెస్పిరేటరీ బర్స్ట్కి మెయిన్ కాంపోనెంట్. నెక్స్ట్ ఇట్ ఇన్హిబిట్స్ కీమోటాక్సిస్, thereby controlling neutrophil induced tissue damage. నెక్స్ట్ కమింగ్ టు యూజెస్, FDA అప్రూవ్డ్ యూజెస్ మూడే. ఒకటి లెప్రసీ, ఆల్రెడీ చెప్పాను, ప్రిన్సిపల్ డ్రగ్ ఇన్ మల్టీ డ్రగ్ థెరపీ అగైనెస్ట్ లెప్రసీ. నెక్స్ట్ డర్మటైటిస్ హర్పెటిఫామిస్. ఈ డర్మటైటిస్ హర్పెటిఫామిస్కి డయాగ్నోస్టిక్గా కూడా పనికొస్తుంది. డాప్సోన్ ఇస్తే ఇచ్చింగ్ కనుక సిగ్నిఫికెంట్గా తగ్గిందంటే అప్పుడు రెట్రోస్పెక్టివ్గా డయాగ్నోస్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ యాక్ని, డాప్సోన్ జెల్ అని చెప్పా, దాన్ని యాక్నికి వాడచ్చు. ఈ డర్మటలాజికల్ యూజెస్ని 2 రకాలుగా డివైడ్ చేస్తారు. ఒకటేమో కన్సిస్టెంట్ ఎఫికసీ, ఇంకోటి వేరియబుల్ ఎఫికసీ. వేటి మీద కన్సిస్టెంట్గా ఎఫికసీ చూపించింది. ఒకటి లెప్రసీ, నెక్స్ట్ డర్మటైటిస్ హర్పెటిఫార్మిస్. ఈ ఎస్ ఎండింగ్లో నెస్ గుర్తుపెట్టుకోండి, SLE, బుల్లస్ ఎరప్షన్ ఆఫ్ SLE. ఈ SLEలో లాస్ట్ ఎల్ని ఈని గుర్తుపెట్టుకోండి, ఎల్ ఫర్
లీనియర్ IgA డిసీజ్. E for erythema elevatum diutinum. కన్సిస్టెంట్ యూజెస్ అయిపోయాయి. వేరియబుల్ ఎఫికసీ ఒకటి వెసైక్లో బుల్లస్ డిసీజెస్. ఏవేవి? ఫెంఫిగస్ వల్గారిస్ ఫోలియేషియస్, బుల్లస్ ఫెంఫిగాయిడ్, సుకాట్రీషియల్ ఫెంఫిగాయిడ్, IgA ఫెంఫిగాయిడ్. నెక్స్ట్ కమింగ్ టు వాస్కులైటిస్. ఏవేవి? ల్యూకోసైటోక్లాస్టిక్ అర్టికేరియల్, న్యూట్రోఫిలిక్ డర్మటోసిస్ లైక్ స్వీట్స్, బెసెట్స్, పయోడర్మా, గ్యాంగ్రీనోజం. అదర్ డర్మటోసిస్ గ్రాన్లోమా ఫేషియల్, గ్రాన్లోమా యాన్యులర్, పస్ట్యులర్ సోరియాసిస్, పానిక్లైటిస్, రిలాప్సింగ్ పాలికాండ్రైటిస్, రోజేషియా, గ్రాన్యులోమాటస్ రోజేషియా, రెక్లూస్ స్పైడర్ బైట్, బ్రౌన్ రెక్లూస్ స్పైడర్ బైట్, నాడ్లోసిస్టిక్ యాక్ని, ఏమయోపతిక్ డర్మెటోమయోసైటిస్. ఇవన్నీ వేరియబుల్ ఎఫికసీ ఉన్న యూజెస్. అడ్వర్స్ ఎఫెక్ట్స్ ని కూడా రెండుగా డివైడ్ చేశారు. ఒకటి వచ్చి డోస్ రిలేటెడ్, ఇంకోటి ఇడియోసింక్రెటిక్. డోస్ రిలేటెడ్ హీమోలైటిక్ అనీమియా, మెత్ హీమోగ్లోబినీమియా. ఆర్బీసీస్ని గుర్తుపెట్టుకోండి. ఆర్బీసీ ఎఫెక్ట్ అయితే హీమోలైటిక్ అనీమియా, అందులో ఉన్న హీమోగ్లోబిన్ ఎఫెక్ట్ అయితే మెత్ హీమోగ్లోబినీమియా. మెయిన్గా ఈ డాప్సోన్ దాని మెటబోలైట్ డాప్సోన్ హైడ్రాక్సిలమైన్. డాప్సోన్ కూడా కాదు, మెయిన్గా డాప్సోన్ హైడ్రాక్సిలమైన్ మాత్రమే ఏం చేస్తుందంటే ఆర్బీసీని పవర్ఫుల్ ఆక్సిడెంట్ అవ్వడం వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్కి గురి చేస్తుంది. ఆ స్ట్రెస్కి ఆర్బీసీ యొక్క మెంబ్రెయిన్ లైసిస్కి గురవుతుంది. మెంబ్రెయిన్ ఆర్బీసీ యొక్క షేప్ కూడా చేంజ్ అవ్వడం, హిమోగ్లోబిన్ మెథీమోగ్లోబిన్గా మారిపోయి హీన్స్ బాడీస్ ఫార్మ్ అవ్వడం, నార్మల్ ఆర్బీసీ కాస్త అబ్నార్మల్ ఆర్బీసీగా కన్వర్ట్ అవుతుంది. ఈ అబ్నార్మల్ ఆర్బీసీస్ అన్నిటినీ స్ప్లీన్ గుర్తుపట్టి ట్రాప్ చేస్తుంది. దీన్నే స్ప్లీనిక్ సెక్వెస్ట్రేషన్ అంటాం. సో ఉండాల్సిన నార్మల్ ఆర్బీసీస్ అన్నీ స్ప్లీన్లోనే ఉండిపోతే సర్క్యులేటింగ్ ఆర్బీసీస్ తగ్గిపోయి హిమోగ్లోబిన్ తగ్గిపోయి అల్టిమేట్గా అనీమియా వస్తుంది. సో ఫైనల్గా హీమోలైటిక్ అనీమియా వస్తుంది డాప్సోన్ వల్ల. నెక్స్ట్ మెత్ హీమోగ్లోబినియా. హిమోగ్లోబిన్ నార్మల్గా ఐరన్ ఫెర్రస్ స్టేట్లో ఉంటుంది, ఫెర్రిక్ స్టేట్లో మారితే దాన్నే మెత్ హీమోగ్లోబినిమియా అంటాం. ఈ మెత్ హీమోగ్లోబినిమియా ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ ఉండదు. నార్మల్ హిమోగ్లోబిన్కి మాత్రమే ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ ఉంటుంది. సో పేషెంట్ ప్రెజెన్స్ విత్ సైనోసిస్, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, హెడ్ఏక్, లెథార్జీ అండ్ చెస్ట్ పెయిన్. ఎంత ఆక్సిజన్ ఇచ్చినా హిమోగ్లోబిన్కి ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ ఉండదు కాబట్టి అంత ఇంప్రూవ్మెంట్ ఏమి ఉండదు. ఇప్పుడు ఎలా ట్రీట్ చేస్తాం హీమోలైటిక్ అనీమియాని, మెత్ హీమోగ్లోబినియా? మెయిన్గా ఇది వచ్చింది దేనివల్ల? ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల. సో యాంటీ ఆక్సిడెంట్స్ ఆక్సిజన్ పెట్టుకుంటాం. యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ E, విటమిన్ C, సిమేటిడైన్ ఇవన్నీ ఇస్తాం. మెయిన్ యాంటీడోట్ ఏంది మెత్ హీమోగ్లోబినిమియాకి? మిథిలిన్ బ్లూ. కాన్షియస్లో ఉంటే ఓరల్ మిథిలిన్ బ్లూ 100 to 300 mg ఇస్తాం. సో అన్కాన్షియస్లో ఉంటే IV 1 to 2 mg per kg స్లో ఇన్ఫ్యూషన్ ఓవర్ పీరియడ్ ఆఫ్ 5 minutes పెట్టుకుంటాం. ఈ మెథిలిన్ బ్లూ ఒకవేళ G6PD డెఫిషియన్సీ ఉంటే కాంట్రా ఇండికేటెడ్, ఇవ్వకూడదు. ఫైనల్గా ఏం చేసుకుంటాం? బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్, ప్లాస్మా ఎక్స్చేంజ్. నేను ఎందుకు డాప్సోన్ యొక్క యాక్టివ్ మెటబోలైట్ డాప్సోన్ హైడ్రాక్సిలమైన్ వల్ల హీమోలైటిక్ అనీమియా వస్తుందని చెప్తున్నానంటే, డాప్సోన్ని హ్యూమన్ బ్లడ్ని తీసి ల్యాబ్లో పెట్టి చూస్తే బ్లడ్ లైస్ అవ్వలేదు, అంటే హీమోలైసిస్ జరగలేదు. సో మన బాడీలో లివర్ దాన్ని యాక్టివ్ మెటబోలైట్ హైడ్రాక్సిలమైన్గా కన్వర్ట్ చేస్తుంది కాబట్టి అది పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్, పవర్ఫుల్ ఆక్సిడెంట్ కాబట్టి దానివల్ల హీమోలైటిక్ అనీమియా వస్తుంది. ఇప్పుడు ఇడియోసింక్రిటిక్ అంటే డోస్తో సంబంధం లేదు, ఎంత తక్కువ ఇచ్చినా కూడా ఈ సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. గ్రాన్యులోసైటోసిస్, GI సైడ్ ఎఫెక్ట్స్, నాసియా, అనోరెక్సియా, జాండిస్, హైపర్ సెన్సిటివిటీ సిండ్రోమ్, పెరిఫెరల్ న్యూరోపతి. మెయిన్గా డిస్టల్ మోటార్ పెరిఫెరల్ న్యూరోపతి. ఇది డాప్సోన్ ఆపేసిన వీక్స్ నుంచి 2 years లోపు మళ్ళీ ఫుల్ రికవరీ ఉంటుంది ఇది వచ్చి ఈ సైడ్ ఎఫెక్ట్ నుంచి. నెక్స్ట్ సైకోసిస్. స్కిన్ రిలేటెడ్గా ఫోటోసెన్సిటివిటీ కావచ్చు, ఎరిథిమా మల్టిఫార్మ్ నుంచి 10 వరకు. టాక్సిక్ ఎపిడర్మల్ నెక్రోలైసిస్ రావచ్చు, ఎరిథిమా నోటోజమ్, మార్బిల్లిఫామ్ ఎరప్షన్స్. ఇవన్నీ స్కిన్ రిలేటెడ్ ఇడియోసింక్రిటిక్ సైడ్ ఎఫెక్ట్స్. మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన డోస్ రిలేటెడ్ రెండు. ఒకటి ఆర్బీసీ హీమోలైటిక్ అనీమియా, 2 హిమోగ్లోబిన్ మెత్ హీమోగ్లోబినీమియా. ఈ 2 డోస్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్. కాంట్రా ఇండికేషన్స్. అబ్జల్యూట్ వచ్చి హైపర్ సెన్సిటివిటీ, ఆల్రెడీ ప్రయర్ హైపర్ సెన్సిటివిటీ టు డాప్సోన్ లైక్ గ్రాన్యులోసైటోసిస్, హైపర్ సెన్సిటివిటీ సిండ్రోమ్ ఉంటే అబ్జల్యూట్ కాంట్రా ఇండికేషన్. రిలేటివ్ ప్రీ ఎగ్జిస్టింగ్ పెరిఫెరల్ న్యూరోపతి, G6PD డెఫిషియన్సీ, అలర్జీ టు సల్ఫోనమైడ్ యాంటీబయాటిక్స్. నెక్స్ట్ సిగ్నిఫికెంట్ ఆర్గాన్ డిస్ఫంక్షన్ లైక్ హార్ట్, లంగ్, లివర్, రీనల్. కమింగ్ టు డ్రగ్ ఇంట్రాక్షన్స్. ప్రోబెనెసిడ్ అనేది రీనల్ ఎక్స్క్రీషన్ తగ్గించేసి మన బాడీలో డాప్సోన్ లెవెల్స్ని పెంచేస్తుంది.
నెక్స్ట్ సేమ్ డాప్సోన్ లాగే ఫోలిక్ యాసిడ్ మెటబాలిజంని ఎఫెక్ట్ చేసే డ్రగ్స్ ఏవి ఇచ్చినా హెమటలాజికల్ రిస్క్ లైక్ ఏ గ్రాన్యులోసైటోసిస్ పాన్సైటోపీనియా వచ్చే ఛాన్స్ ఉంటాయి. అవేంటి సల్ఫోనమైడ్స్ ఆల్రెడీ చెప్పా, సేమ్ ఎంజైమ్ డైహైడ్రోటైరేట్ మీద యాక్ట్ చేస్తుంది. మెథోట్రిక్సేట్ డైహైడ్రోఫోలేట్ రిడక్టేస్ మీద, సేమ్ ట్రైమెథోప్రిమ్ పైరిమెథమైన్ కూడా. నెక్స్ట్ ఎంజైమ్ ఇండ్యూసర్స్ అన్నీ డాప్సోన్ లెవెల్స్ని తగ్గిస్తుంది. యాంటీ ఎపిలెప్టిక్స్ లైక్ ఫెనిటాయిన్, ఫీనోబార్బిటాన్, కార్బోమజిపైన్. యాంటీ ఫంగల్స్ గ్రీజోఫల్విన్. యాంటీవైరల్ ఎఫావైరన్స్, నెవిరపైన్. రిఫామైసిన్స్ లైక్ రిఫాంపిన్, రిఫాపెంటిన్, రిఫాబ్యూటిన్. ఇవన్నీ కూడా ఎంజైమ్ ఇండ్యూసర్స్. మెటబాలిజం పెంచి ఎక్స్క్రీషన్ ఎక్కువైపోయేలా చేసి డాప్సోన్ లెవెల్స్ని మన బాడీలో తగ్గిస్తుంది. కమింగ్ టు మానిటరింగ్, G6PD, రెటిక్యులోసైట్ కౌంట్, CBC-LFT, RFT డ్రగ్ పెట్టకముందే చేయాలి. డ్యూరింగ్ థెరపీ CBC విత్ డిఫరెన్షియల్ కౌంట్ అండ్ రెటిక్ కౌంట్ ఎవ్రీ వీక్ ఫర్ 1 month. ఫస్ట్ మంత్ ఎవ్రీ వీక్ చేయాలి, నెక్స్ట్ మంత్ బై వీక్లీ, ఆ తర్వాత 3 to 6 months ఒకసారి పీరియాడికల్గా మానిటరింగ్ చేయాలి. మెయిన్గా ఓల్డ్ RBCస్లో G6PD డెఫిషియన్సీ ఉంటుంది. సో మోస్ట్లీ దే ఆర్ ప్రోన్ ఫర్ హీమోలైసిస్. అక్కడ హీమోలైసిస్ జరిగిందంటే మన బాడీ కంపెన్సేటరీగా కొత్త RBCస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, రెటిక్యులోసైట్ కౌంట్ పెరుగుతుంది. ఈ రెటిక్యులోసైట్లో ఫుల్గా G6PD ఉండడం వల్ల ఒకవేళ మనం G6PD చేసినా నార్మల్గానే రావచ్చు. కానీ రెటిక్ కౌంట్ ఏమో పెరిగిందనుకోండి, అప్పుడు హీమోలైసిస్ జరిగితేనే రెటిక్ కౌంట్ పెరుగుతుందని, మనం హీమోలైసిస్ జరుగుతుంది అని తెలుసుకోవడానికి రెటిక్ కౌంట్ కూడా చేయాలి, G6PD మాత్రమే కాకుండా. ఛానల్ పేరు గుర్తుందిగా, ది యావరేజ్ డర్మాడాక్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హస్త లా విస్తా. До свидания.